హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఈ వారంలో నేను చేసినటువంటి ఎలక్ట్రికల్ వర్క్స్ గురించి నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సోమవారం నుండి శనివారం వరకు అయితే వర్క్స్ అయితే చేశాను. ఈ వర్క్స్ మీద నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను సోమవారం మంగళవారం చేసినటువంటి పని ఏంటంటే, మీకు ఇక్కడ నేను ఒక జిమ్ అయితే చేస్తున్నాము. ఆ జిమ్కి ప్రొఫైల్ అయితే వేశాను. మీకు మొత్తం 3 అద్దాలు అయితే ఉంటాయి ఫ్రంట్ ఎలివేషన్లో జిమ్కి. అక్కడ మీకు ట్రెడ్మిల్స్ అవి వస్తాయి. నైట్ టైం జిమ్ చేస్తున్నప్పుడు ఆ ట్రెడ్మిల్స్ మీద ఎవరైతే వర్కౌట్ చేస్తారో వాళ్ళకి లైటింగ్ అనేది బాగుండడానికి, అలాగే మీకు కింద నుండి రోడ్డు మీద నుండి ఎవరన్నా జిమ్ చూసారనుకోండి, జిమ్కి లైటింగ్ చాలా బాగుంది అంటే అట్రాక్టివ్గా అనిపించడానికి ఈ విధంగా అయితే మేము అద్దాల చుట్టూ అయితే ఓపెన్ ప్రొఫైల్ అయితే వేసాం. 1 ఇంచ్ ఓపెన్ ప్రొఫైల్. అది నేను మీకు ఏ విధంగా వర్క్ అనేది చేశానో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకి 5వ ఫ్లోర్లో ఉన్నటువంటి జిమ్. ఇది మీకు పైన ఎడ్జ్ కనిపిస్తుంది చూసారు కదా, గ్లాస్ పక్కన. ఆ ఎడ్జ్ అనేది మీకు అరౌండ్ ఒక 8 ఇంచెస్ అయితే ఉంది. ఆ 8 ఇంచెస్కి మనం సెంటర్ చేసుకుని వితౌట్ బార్డర్ ప్రొఫైల్ అయితే వేసుకోవాలి. 1 ఇంచ్ ప్రొఫైల్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కొలత టేప్ అనేది. తర్వాత నేను సెంటర్ చేసుకొని నేను మార్కింగ్ అయితే చేశాను చూడండి, మీకు పెన్సిల్ తోటి. ఇలా మీకు పెన్సిల్తో మొత్తం ఆ యూ షేప్లో ఆ అద్దం చుట్టూ నేను మార్కింగ్ అయితే చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రేమ్ని అయితే బిగించుకోవాలి. ప్రొఫైల్ని ఇలా పెట్టుకుని మీకు ఓ పక్కే నేను పెన్సిల్తో అయితే గీసాను, ఇంకో పక్కన అయితే పెన్సిల్తో గీయలేదు. ఇలా మనం సెంటర్కి వచ్చి ఇలా చూసుకొని హోల్ చేసుకుని ప్రొఫైల్ని అయితే బిగించుకోవాలి. నేను డ్రిల్లింగ్ మిషన్తో గోడకి అయితే హోల్స్ అయితే వేసుకున్నాను. అలాగే ప్రొఫైల్స్ కూడా నేను హోల్స్ అయితే వేసుకున్నాను మిషన్ తోటి. అల్యూమినియం ప్రొఫైల్స్ కాబట్టి జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయండి, బెండ్ అయిపోతాయి లేకపోతే ఛానల్స్ అనేది. ఓకేనా. ఆ గోడలో రాయల్ ప్లగ్లు అయితే పెట్టుకోవాలి. నేను ఇంకా రాయల్ ప్లగ్స్ అయితే పెట్టలేదు, ఓన్లీ 6mm బిట్తో హోలే వేశాను. అలా మీకు రాయల్ ప్లగ్స్ అనేది పెట్టుకుని నేను ఆ మిషన్ సహాయంతో, బ్యాటరీ మిషన్ ఉంది కాబట్టి దాంతో బ్లాక్ స్టార్ స్క్రూస్ అయితే వేసి బిగించాను ప్రొఫైల్ని. ఇలా మీకు ప్రొఫైల్ మొత్తం నేను బిగించడం అయితే పూర్తయింది. కింద డమ్మీ కూడా పెట్టుకున్నాను, డమ్మీ అది వితౌట్ బార్డర్ డమ్మీ. ఇలా మీకు ఆ గ్లాస్ చుట్టూ ఈ ఫ్రేమ్ని అయితే బిగించుకోవాలి. ఇలా మీకు చుట్టూ వస్తుంది మొత్తం. ఇది మీకు ఎన్ని మీటర్లు అంటే 7 మీటర్లు ఉన్నటువంటి యూ షేప్ బాక్స్. ఇది 7 మీటర్లు ఉంది మొత్తం. తర్వాత ఇది మీకు రెండో బాక్స్. ఇది ఒక బాక్స్ అయితే కంప్లీట్ అయిన తర్వాత రెండో బాక్స్ కూడా పూర్తి చేశాను వర్క్ అనేది, మీకు చూసుకోవచ్చు. అది కూడా నేను మీకు ఒకసారి వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి యూ షేప్లో వస్తుంది. సేమ్ ఈ బాక్స్ కూడా మీకు 7 మీటర్లు అయితే ఉంటుంది. తర్వాత ఆ పక్కన మీకు 3వ బాక్స్ కనిపిస్తుంది చూసారు కదా, దానికి కూడా వేయాలి. దానికి ఇంకా వేయలేదు. తర్వాత నేను స్ట్రిప్స్ని అయితే అంటించుకున్నాను చూడండి. నేను మీకు డబల్ స్ట్రిప్ అయితే వేస్తాను. 240 LEDs ఫుల్ ఎక్స్ కంపెనీ స్ట్రిప్స్ ఇవి. చోకులు కూడా ఫుల్ ఎక్స్ కంపెనీవే. 40 LEDs వైట్ కలర్. ఇది డబల్ స్ట్రిప్ అయితే నేను అంటించుకుని ఇలా మీకు ప్రాపర్గా అయితే అంటించుకున్న తర్వాత నేను క్యాట్ 6 వైర్లు అయితే సాల్డరింగ్ చేసుకుని క్యాట్ 6 వైర్లు అయితే ఆ కార్నర్లో అయితే తెచ్చుకున్నాను. అక్కడ నుండి మీకు పైప్ లైన్ అయితే వస్తుంది. ఆ పైప్ లైన్ కూడా ఏ విధంగా వస్తుందో చెబుతాను. ఇలా మనకి స్ట్రిప్ అనేది ప్రాపర్గా అంటించుకుని ఇలా కింద వరకు అయితే స్ట్రిప్ అయితే వచ్చింది. క్యాట్ 6 వైర్లు అక్కడ ఉన్నాయి కదా, అక్కడ మీకు జాయింట్ అయితే వస్తుంది. పైప్లోకి అయితే వేసుకోవాలి జాయింట్ అనేది. అది కూడా చూపిస్తాను మీకు ఎలా చేశాను అనేది. ఇది మీకు బాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు డే టైం అయితే తీస్తున్నాను చూడండి వీడియో ఒకసారి. తర్వాత నేను మీకు స్ట్రిప్ అనేది అంటించడం పూర్తయిన తర్వాత క్యాప్ కూడా పెట్టాను. ఇది మీకు క్యాప్ అయితే చూసుకోవచ్చు. రెడ్ కలర్ క్యాప్ అయితే మీకు ప్రొఫైల్ది కనిపిస్తుంది. ఇలా మీకు యూ షేప్లో మీకు క్యాప్ అయితే పెట్టాను. వైర్లు అనేవి ఆ చివరిన అయితే జాయింట్స్ అయితే వస్తాయని చెప్పాను కదా, ఇలా మీకు కింద వరకు అయితే వచ్చింది. నేను ఒకసారి డే టైం ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో. క్యాప్స్ అనేది మనం పెట్టిన తర్వాత నేను 12 volts బ్యాటరీ ఉంటుంది కదా ఛార్జింగ్ మిషన్ది, ఆ బ్యాటరీతో అయితే ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను లైటింగ్ అనేది ఏ విధంగా వస్తుందో. మీకు బ్యాటరీతో లైటింగ్ అయితే తక్కువే వస్తుంది. అదే మీకు చోక్ అయితే కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి, డ్రైవర్తో మీకు బ్రైట్నెస్ అయితే బాగా వస్తుంది. ఇది మీకు డే టైం తీస్తున్నాను. పైన మీకు ఆకాశం చూసుకోవచ్చు. ఆకాశంలో మబ్బులు ఇలా మీకు వెలుగుతున్నాయి. ఆ వైర్స్కి 12 volts బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా అయితే లైటింగ్ అయితే వస్తుంది. తర్వాత మీకు నైట్ టైం నేను బ్యాటరీ అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి. నైట్ టైం బ్యాటరీ పెడితే మనకి లైటింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. మీకు అరౌండ్ 6:37 PM అయితే అయ్యింది ఇది నేను వెలిగించినప్పుడు. తర్వాత నేను మీకు ఇప్పుడు ఈ వైర్లకి పైప్ అయితే వేసుకున్నాను. మీకు 12mm పైప్, ఇది 1/2 inch పైప్ అంటారు కదా అది.
ఆ 1/2 ఇంచ్ పైప్లో నేను క్యాట్ 6 వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఈ బాక్స్కి ఒకటి, ఈ పక్క బాక్స్కి ఒకటి. అలా మీకు 2 పైపులు వేసుకుని వైర్స్ అయితే ఇక్కడ దాకా పెట్టుకున్నాను చూడండి. ఇలా వైర్స్ అనేది ఇక్కడ దాకా పెట్టుకుని తర్వాత జాయింట్ అయితే వేసుకుని ఆ జాయింట్స్ అన్ని పైప్లోకి అయితే పంపించుకోవాలి. జాయింట్స్ అన్ని నేను వేసుకున్న తర్వాత జాయింట్స్ అంతా నేను ఆ 3/4 పైప్లో అయితే పెట్టేసుకున్నాను. 12 mm పైప్లో మనం జాయింట్స్ అయితే వేయలేము కాబట్టి 3/4 పైప్లో జాయింట్ అయితే వేసుకోగలము. ఇలా జాయింట్స్ అయితే వేసుకున్న తర్వాత మీకు ఈ పైప్ లైన్ అయితే చూడండి, ఇలా మీకు బీమ్ పక్క నుండి అయితే నేను క్లాంపింగ్ అయితే చేసుకుంటా పైప్ లైన్ అయితే రన్ చేశాను. ఇలా మీకు రన్ చేసిన తర్వాత నేను ఇక్కడ చోకులను అయితే కనెక్ట్ చేశాను చూడండి. మీకు 6 చోకులు అయితే ఉన్నాయి. మీకు 16 amperes ఫుల్ ఎక్స్ కంపెనీ చోక్స్ ఇవి. ఇలా మీకు ఫుల్ ఎక్స్ కంపెనీ చోక్స్ అయితే ఈ విధంగా అయితే నేను ఇక్కడ పెట్టాను. తర్వాత ఈ చోకుల చుట్టూ కార్పెంటర్ అయితే ఒక కబోర్డ్ కింద అయితే చేస్తాను అని అన్నారు. అందువల్ల చోకులు అయితే ఇలా పిల్లర్కి అయితే స్క్రూస్ అయితే వేసి బిగించడం అయితే జరిగింది. తర్వాత నేను మీకు చోకులన్నీ ఆన్ చేసిన తర్వాత కనెక్షన్స్ అన్ని ఇస్తే మీకు లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఆ బాక్స్లు అవన్నీ చూడొచ్చు. మీకు నైట్ టైం లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఇంకా క్లీన్ చేస్తే లైటింగ్ అనేది ఇంకా బాగా వస్తుంది. ప్రజెంట్ అయితే ఫ్లోరింగ్ అయితే ఇంకా క్లీనింగ్ అవ్వలే కదా. ఫ్లోరింగ్ అయితే క్లీన్ చేసుకుని మనకి పెయింట్స్ అనేది 2వ కోటింగ్ అన్ని వేసుకుంటే మీకు లైటింగ్ అనేది బాగుంటుంది. ఓకేనా. తర్వాత నేను బుధవారం చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇది మీకు నేమ్ బోర్డ్స్ అని ఉంది కదా. ఈ నేమ్ బోర్డ్స్ అయితే బిగించాను. అవి బిగించుకుని నేను కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను. కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్న తర్వాత మీకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. అలాగే ఆ షాప్లో ఇంకా కొన్ని వర్కులు ఉంటే ఆ వర్కులు కూడా చేశాను. బుధవారం నేను చేసినటువంటి వర్క్స్ అయితే ఇవి. తర్వాత నేను గురువారం చేసినటువంటి వర్క్స్ ఏంటంటే ఇది మీకు గృహప్రవేశం అయితే జరుగుతుంది. ఒక ఫ్లాట్, ఇది ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్కి అయితే సీలింగ్ లైట్స్ వేసి ఫ్యాన్లు అయితే బిగించాను. మీకు లైటింగ్ ప్రొఫైల్స్ కూడా ఆల్రెడీ ఇదివరకు అయిపోయింది ప్రొఫైల్ వర్క్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సీలింగ్ లైట్స్ కనెక్షన్స్ ఇచ్చి సీలింగ్ ఫ్యాన్స్ అయితే బిగించాము. ఇది మీకు క్రాంప్టన్ ఫ్యాన్, ఇది రిమోట్ ఫ్యాన్. అది మీకు ఇది ఒక బెడ్రూమ్. ఇది అదే బెడ్రూమ్లో నేను ఈ పక్క నుండి అయితే వీడియో అయితే తీస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇది మీకు ఎంట్రన్స్ హాల్. ఇది ఎంట్రన్స్ హాల్లో ఇలా ఎల్ షేప్ ప్రొఫైల్ ఉంది. ఒక సీలింగ్ ఫ్యాన్ ఉంది. లైట్స్ అనేది చూసుకోవచ్చు, సీలింగ్ లైట్స్. ఇక్కడ వాడినటువంటి సీలింగ్ లైట్స్ అనేది మీకు ఫిలిప్స్ కంపెనీ సీలింగ్ లైట్స్ అయితే వాడాము. ప్రొఫైల్స్ వచ్చి మీకు ఫుల్ ఎక్స్ ప్రొఫైల్స్ అయితే యూజ్ చేసాము. అంటే ప్రొఫైల్స్, స్ట్రిప్, చోకులు అన్నీ. ఇది ఒక కిడ్స్ బెడ్రూమ్. ఇది ఇందులో 2 LL ప్రొఫైల్ అయితే ఉంటుంది. సీలింగ్ ఫ్యాన్, సీలింగ్ లైట్స్ చూసుకోవచ్చు మీరు. లైటింగ్ అయితే ఎక్కువ కావాలన్నారు ఓనర్ గారు. వైట్ కలర్ అంటే ఇష్టం ఆయనకి. మొత్తం అంతా వైట్ కలరే వేయించుకున్నారు. ఫ్యాన్స్ కూడా వైట్ కలరే ఉంటాయి మీకు గమనిస్తే మీరు. సీలింగ్ లైట్స్, మీకు సీలింగ్ ఫ్యాన్స్ అన్నీని. ఇలా మీకు ఇదొక బెడ్రూమ్. ఇది మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అది మీకు ఈ బెడ్రూమ్లో కూడా వైట్ కలర్ ఫ్యాను, సీలింగ్ లైట్స్. ఇదొక సీ సైప్ ప్రొఫైల్. ఇది మీకు ఫస్ట్లో చూపించినట్టు ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్లో డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు వుడ్ మీద అయితే ప్రొఫైల్ వస్తుంది. పిఓపి సీలింగ్ చేయించుకుని దానిపైన మళ్ళీ వుడ్ యూ షేప్ కింద చేయించి ఆ యూ షేప్లో ప్రొఫైల్ అయితే వేయించుకున్నారు. ఇది మీకు ఆ ఫ్లాట్ విషయానికి వస్తే అదే బెడ్రూమ్లో నేను ఇంకో పక్క నుండి అయితే వీడియో చేస్తున్నాను. ఈ విధంగా అయితే ఉంది లైటింగ్ అనేది. ఫ్యాన్ బాగుంది. ఇది క్రాంప్టన్ ఫ్యాను. ఇది లుక్ పర్పస్ బాగుంది కానీ గాలి అయితే అంతగా రావడం లేదు. అలాగే తర్వాత నేను శుక్రవారం చేసినటువంటి పని ఏంటంటే ఆ జిమ్ చేస్తానని చెప్పాను కదా. జిమ్లో మెయిన్ బోర్డులు అయితే వేసాను. 2 మెయిన్ బోర్డులు అయితే వేసి మీకు అందులోనే స్విచ్ బోర్డ్స్ కూడా వేసాను. ఇది మీకు లెగ్రాండ్ మైలింగ్ స్విచ్ బోర్డ్స్ ఇవి. తర్వాత నేను శనివారం చేసినటువంటి వర్క్ ఏంటంటే ఈ చోకులన్నీ నేను కనెక్షన్స్ అయితే ఇచ్చుకున్నాను. స్విచ్ బోర్డ్స్ అనేది వేసానని చెప్పాను కదా. చోకులు మొత్తం ఈ జిమ్లో 3 చోట్ల అయితే ఉంటాయి. ఇది మీకు ఒక చోట అయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అలా చోకుల దగ్గర నుండి మీకు కంట్రోల్స్ అయితే స్విచ్ బోర్డులోకి అయితే వచ్చాయి. మొత్తం 6 కంట్రోల్స్ అయితే ఉంటాయి, 6 స్విచ్లు. ఇక్కడ మీకు 4 చోకులు ఉన్నాయి చూసారు కదా. ఈ 4 చోకులకి మీకు ఈ పక్కన ఒక బోర్డు అయితే ఉంటుంది. ఆ బోర్డులోకి పైప్ లైనింగ్ అయితే చేసుకుని పైన మీకు అది ఏసీ సాకెట్, అది పైప్ లైనింగ్ అది చేసుకుని స్విచ్ కంట్రోల్స్ అది వేసుకుని స్విచ్ బోర్డ్ అయితే వేసాను, మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇది 3వ చోకులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక 4 చోకులు ఉండి వాటికి కూడా పైప్ లైనింగ్ అయితే చేసుకుని మీకు అది ఏసీ సాకెట్, అది స్విచ్ బోర్డులోకి అయితే కంట్రోల్స్ అయితే లాక్కుని కనెక్టింగ్ అయితే చేశాను. తర్వాత మీకు ఓవరాల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. శనివారం అయితే నేను లైట్స్ అయితే ఆన్ చేశాను. అంటే మెయిన్ బోర్డుకి పవర్ సప్లై ఇచ్చిన తర్వాత చెకింగ్ చేస్తున్నాను. ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, మనకు వర్క్ అనేది ప్రాపర్గా అయిందో లేదో చూస్తున్నాను. అన్ని ప్రొఫైల్స్ అయితే మీకు వెలుగుతున్నాయి. ఇది మీకు డే టైం రికార్డింగ్ చేస్తున్నాను. 5 PM అయితే అయ్యింది మీకు ఇది రికార్డింగ్ చేస్తున్నప్పుడు. నేను సమయం అయితే మీకు లైటింగ్ అయితే కొంచెం చూసుకోవచ్చు. బయట నుండి లైటింగ్ వస్తుంది, లోపల లైటింగ్ వస్తుంది. మొబైల్ ఫోన్ అనేది ఈ విధంగా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇది మీకు ఈ విధంగా ఉంటుంది. ఇలా మీకు ఓవరాల్గా మీకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు లైట్స్ ఇవన్నీ చూడొచ్చు.
తర్వాత మీకు లైటింగ్ అది అంతా అయిన తర్వాత నేను మీకు ఫొటోస్ అయితే పెడుతున్నాను చూడండి. కొంచెం 5:30 6 PM అయిన తర్వాత నేను కొంచెం చీకటి పడిన తర్వాత ఫోటోలు అయితే తీసాను. మీకు లైటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఇలాగా జిమ్కి 3 బాక్సులు ఉంటాయని చెప్పాను కదా ఫ్రంట్ ఎలివేషన్లో, ఆ బాక్సులు ఇవి. మీకు లైటింగ్ అయితే చూసుకోవచ్చు. ఇది మీకు ఓవరాల్గా లైటింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వారంలో నేను చేసినటువంటి వర్క్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వర్క్స్ మీద మీకు ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్లో అడగండి. నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్.